ఎస్, కల్తీ కాష్టం కంగారెత్తిస్తోంది. తెల్లగా కనిపించేదంతా కళ్ళు కాదు, ఆ తెలుపు రంగులో మత్తు కలిసి మాయ చేస్తోంది. తెలంగాణలో కల్తీ కళ్ళు ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. TV9 కల్తీ కళ్ళుపై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. కల్తీ కళ్ళు నిజామాబాద్ లో 85 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. దీనిపై TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో కల్తీ కళ్ళుపై యాక్షన్ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్లు డిపోల్లో అబ్కారీ శాఖ తనిఖీలు చేపట్టింది. కల్తీ మూలాలు కనిపెట్టి పనిలో పడింది. మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాలు వస్తున్నట్టు అనుమానిస్తూ ఆ దిశగా కూపీలాగుతోంది. కల్తీ కళ్ళు ఎంత డేంజర్? అసలు కళ్ళును కల్తీ ఎందుకు చేస్తున్నారు? సాధారణ కళ్ళుతో మత్తు రావడం లేదని కొందరు ఎక్కువ మత్తిచ్చే ఆల్కహాల్, లిక్కర్ వైపు అలవాటు పడిపోయారు. దీంతో కళ్ళు అమ్మకాలు తగ్గాయి. ఈ క్రమంలో కొంతమంది వ్యాపారులు లిక్కర్ కంటే ఎక్కువ మత్తిచ్చేలా వేర్వేరు రసాయనాలతో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు. సాధారణ లిక్కర్తో పోలిస్తే కల్తీ కళ్ళు రేటు తక్కువ ఉండడంతో కష్టజీవులు దానికి అలవాటు పడుతున్నారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 10 లీటర్ల స్వచ్ఛమైన కళ్ళులో 150 లీటర్ల నీళ్లు కలుపుతున్నారు. మత్తు కోసం ఆల్ఫ్రాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్ లాంటి నిషేధిత మత్తు రసాయనాలను మిక్స్ చేస్తున్నారు. అమోనియం, సోడా యాష్, కుంకుడుకాయ రసాన్ని కూడా కలుపుతున్నారు. ఇలా విచ్చలవిడిగా కళ్ళును కల్తీ చేసేసి కష్టజీవుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కెమికల్స్ తో తయారు చేస్తున్న కల్తీ కళ్ళుకు ఎంతో మంది బానిసలయ్యారు. టైం కల్లా ఆ కళ్ళు తాగకపోతే పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు, ఒకవేళ తాగినా డోస్ మోతాదు తగ్గినా సహించలేకపోతున్నారు. ఎక్కువ మొత్తంలో కెమికల్స్ కలిపిన కల్తీ కళ్ళు తాగుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కల్తీ కళ్ళు తాగిన వాళ్ళు గాఢమైన మత్తులోకి జారిపోతారు. నిషేధిత మత్తు పదార్థం హార్ట్ బీట్ తగ్గిస్తుంది. ఆల్ఫ్రాజోలానికి సాధారణంగా శ్వాసను అణిచివేసే గుణం ఉంటుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. కల్తీ కళ్ళుతో ఆందోళన పెరిగి తీవ్రమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. క్రమంగా కిడ్నీలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. మెదడుపై తీవ్ర ప్రభావంతో పాటు ఆలోచన శక్తి కోల్పోతుంటారు. కల్తీ కళ్ళుతో ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? మరింత సమాచారం TV9 కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. కళ్ళు మళ్ళీ కూరలు చేస్తుంది. కల్తీ కళ్ళు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అసలు ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి వివరించడానికి మనతో పాటు సీనియర్ సైకాట్రిస్ట్ డాక్టర్ వివాంశ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, కల్తీ కళ్ళు తాగడం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి? కళ్ళు న్యాచురల్గా తాగితే వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ అది త్రూఅవుట్ ఇయర్ దొరకదు. కాబట్టి దాంట్లో కొన్ని రకాల అడల్టరేషన్, కల్తీ చేసేసి జనాలకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల చాలా అనర్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ కళ్ళుకు బానిస అవుతామో దానివల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక రోజు సడన్గా ఈ కళ్ళు దొరకనప్పుడు మొదటి 6 to 7 అవర్స్లో మన అటనామిక్ హైపర్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అంటే బాగా బాడీలో టెన్షన్ రావడము, కాళ్ళు చేతులు వణికినట్టు అవ్వడము, ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవడము, ఆల్కహాల్ తీసుకోవాలి అని క్రేవింగ్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ఈ లక్షణాలు మన బాడీ పార్ట్స్ మీద ఎక్కడెక్కడ ఎఫెక్ట్స్ కనబడతాయి అనేది నేను ఈ బొమ్మలో చూపెడతాను మీకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనకి మేజర్గా ఎఫెక్ట్ కనబడేది ఈ యొక్క బ్రెయిన్ మీద. బ్రెయిన్లో మనకి మేజర్గా మన యొక్క మెమరీ విషయంలో ఇబ్బంది అవుతుంది. సో త్వరగా మర్చిపోవడము, యామ్నేషియా కైండ్ ఆఫ్ పిక్చర్ రావడం అనేది జరుగుతుంది. దీంతోపాటు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఒక మనిషిని ఒక సిచ్యువేషన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడము, అటెన్షన్ కాన్సన్ట్రేషన్స్ అనేటివి బాగా తగ్గిపోతాయి. దాంతోపాటు మూడ్ స్వింగ్స్ అనేటివి వస్తాయి. చాలా త్వరగా మనిషి విచక్షణ కోల్పోయి అరవడాలు, కోపడాలు లాంటివి చేస్తూ ఉంటాడు. అండ్ దాంతోపాటు కొంతమందిలో డెలీరియం అనే పిక్చర్ కూడా వస్తుంది. అంటే ఖాళీ తప్పడం అని అంటారే, అలాంటి సమస్య కూడా వస్తుంది. ఇది మేజర్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. ఆ తర్వాత వచ్చే మేజర్ ఇబ్బంది హార్ట్ మీద కనబడుతుంది. దీంట్లో హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది కనబడుతుంది. అంటే గుండె సరిగా కొట్టుకోకపోవడము, ఆ యొక్క రిథంలో తేడాలు రావడము, బీపీ బాగా ఎక్కువగా పెరగడము, ఒక్కొక్కసారి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చేసి మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దాని తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీస్ వల్ల ఏమవుతుందనంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ జరిగేసి దానివల్ల ఏమవుతుందనంటే రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. క్రానిక్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా గ్రాడ్యువల్గా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంటుంది. అండ్
మనందరికీ తెలిసిందే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్గాన్ ఏ ఆల్కహాల్ తీసుకున్నా ఎటువంటి ఈ మత్తు పదార్థాలు తీసుకున్నా ఎఫెక్ట్ అయ్యేది లివర్ పూర్తిగా ఖరాబ్ అయిపోయి సిర్రోసిస్ వ్యాధి వచ్చేసి అసలు లివర్ పూర్తిగా పని చేయకుండా అవుతుంది. కొన్నిసార్లు మన ఈ ఆల్కహాల్ మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తీసుకొచ్చేసి మన లివర్లో హెపటైటిస్ అనేది కాజ్ చేసేసి ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేస్తుంది. ఇలా కాజ్ చేసేసి లివర్ యొక్క ఫంక్షన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. సో దానివల్ల చాలా రకాల ఇబ్బందులు మొత్తం ఓవరాల్గా శరీరం మొత్తం మీద ఎఫెక్ట్ కనపడుతుంది. ఈ యొక్క లాంగ్ టర్మ్గా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఖరాబ్ అయిపోయి ఆరోగ్యం చాలా ఇబ్బంది పడుతుంది. కల్తీ కళ్ళుకు అలవాటు పడ్డ వ్యక్తి అందులో కలిపే రసాయనాల వల్ల అది ఉండలేకపోవడం అనేది దానికి బానిస అయ్యే అవకాశం ఉంది. కల్తీ కళ్ళుకు దొరకని పక్షంలో మాత్రం ఒక ఆత్మహత్య చేసుకునే అవకాశం, లేకపోతే ఎదురుగా ఎవరైనా ఉన్నా దాడి చేసే అవకాశం ఉంటుందని డాక్టర్ వివాంశ్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.